నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన లారీ, నలుగురి మృతి. జూన్లో అఖండ గోదావరికి శంకుస్థాపన వెల్లడించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఇళ్ల స్థలాలకే జూన్ 2న రాష్ట్ర వ్యాప్త ధర్నా. సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ. బొమ్మల బూరమ్మకు నాయకుల ఘన నివాళులు. బొమ్మల దత్తు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం. బాబు కొడుకుల చరిత్ర ఎవరికీ తెలియదు. ఆదిరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన గోరంట్ల. ఇక డీటెయిల్ చూస్తే, రాజమండ్రి ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 9:30 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి కారుని బలంగా ఢీకొట్టడంతో 2 కుటుంబాలకు చెందిన 4 మృత్యువాత పడ్డారు. కొంతమూరు కేశవ్ ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. దివాన్ చెరువు నుంచి కొవ్వూరు గామం బ్రిడ్జికి వెళ్లి దారిలో ఆటోనగర్ A1 గ్యారేజ్ ఎదురుగా 0 పాయింట్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారును 0 పాయింట్ కు వస్తున్న బొగ్గులోడు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 1 మృతి చెందారు. ఉప్పులూరి ప్రసాద్, ఉప్పులూరి లీలావతి, ఇమ్మని సత్యవతి, లక్కంసారి బిందు మృతి చెందారు. ఇక్కడ కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తుంటే లకంసాని సురేష్, బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంటకుండా ఇద్దరు కూడా టైర్ పేలిపోయి సడన్గా లారీ వచ్చి కారు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి 3 ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు 3. ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు సురేష్ అన్న. 4 అండి, 3 లేడీస్ అండి చనిపోయారు. రోజు ఉదయం కొవ్వూరు పట్టణానికి చెందిన లకంసాని సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళు కొవ్వూరులో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం 5 కలిసి కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే లారీ టైర్ పేలి అదుపు తప్పి వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది. ఇందులో లకంసాని సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఉన్న 4 కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్తున్నటువంటి బొగ్గులోడుతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ 3 చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 చనిపోయారు, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. 2 కుటుంబాల వాళ్ళు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళలో 3 పేర్లు తెలిసాయి, ఇంకో 2 పేర్లు తెలియాల్సింది. లక్కంసాని సురేష్ అండ్ లక్కంసాని బిందు, వీర వెంకట సత్యవాణి 64 years. ఈ 3 వివరాలు తెలిసాయి, ఇంకొక 2 వివరాలు తెలియాల్సింది అనమాట. అఖండ గోదావరి పేరుతో 97 కోట్లతో చేపట్టబోయే పర్యాటక ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శ్రీకారం చుడుతున్నామని, ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయని, పుష్కరాల నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక హుక్కంపేటలో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించడానికి సిద్ధం చేశామని వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా ఉంటాం, సంపూర్ణ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతుందని, నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండ గోదావరి ప్రాజెక్టు దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల మొత్తం
నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. ఇంకా వారిద్దరి డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది. వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు. అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవం ఇస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు, ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చయ్య చౌదరి గారి పాత్ర, ఇక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క పాత్ర, అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి. అది ఆన్ రికార్డు ఉంటాయి, ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడగలం. నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో, దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రం ఏదో నేను ఒక్కడినే దానివల్ల సాధించేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది. వచ్చే గోదావరి వరదలతో నష్టపోతున్న 2500 ఎకరాల రైతుల్ని ఆదుకోవాలని రాజమండ్రి ప్రజాప్రతినిధులకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విన్నవించారు. ఇళ్ల స్థలాల కోసం 2న జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలను విజయవంతం చేయాలని గూఢపత్రిక ఆవిష్కరించారు. సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఆనుకొని ఉన్న 3 పంటలు పండే 2500 వ్యవసాయ భూమి నేడు ఒక పంటకే పరిమితమైందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆశించే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. రాజమండ్రి అర్బన్ రూరల్లో సిపిఐ 15,000 పైగా దరఖాస్తులు రాశామని అవి ఎంక్వైరీ చేసి ఇల్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ సమితి మండల కేంద్రాల దగ్గర ఇల్లు లేని నిరుపేదలకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ధర్నాలు చేపడుతుంది. అలాగే వారి కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి ఈరోజు పెరిగినటువంటి ధరవరులను దృష్టిలో పెట్టుకుని ఒక రుణ మంజూరులాగా 5 లక్షల రూపాయలు రుణ మంజూరు చేయాలని చెప్పని. ఎందుకంటే అది ఈ రోజున 5 లక్షలకు అవ్వదు, కానీ కనీసం ప్రభుత్వం 5 లక్షలను ఇస్తే వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా ఆ కట్టుకునేటువంటి వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈనాటికి కూడా నిరుపేదలు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం రోడ్లు ఎక్కడం అనేది, ఎండనక వాననక రోడ్లు ఎక్కడం అనేది చాలా శోచనీయము. నిన్నగాక మొన్న మరి రాజమండ్రి నగరంలో 4,000 మంది స్త్రీ పురుషులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం ఫారాలు చేతిలో పెట్టుకుని, చంకన బిడ్డలు పెట్టుకుని, జెండాను చేతితో వచ్చుకుని రోడ్ల మీదకి రావడం చూసినటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రాంతంలో చూసాము. కాబట్టి ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ఒక చాలా కీలకమైనటువంటి సమస్యని ప్రభుత్వం వెంటనే అది స్పందించాలి. ఎందుకంటే మీరే ఇచ్చారు హామీ, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటలేదు, ఇది ఆకాశం నుంచి ఏదో చేయమని చెప్పి మేము కోరటలేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని చిత్తశుద్ధితో అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు 2వ తారీఖున జరిగేటువంటి పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరి ప్రాంతానికి ఆనుకుని ఉన్న తుర్రేడు, కొంతమూరు, కోలమూరు, గాడాల, మధురపు, గూరుపొడి ఈ ప్రాంతాల్లో భూములు ఒక పంటే వేసుకుంటున్నారు. అంటే దాళవ మాత్రమే పండుతుంది, తొలకరి పంటలేదు. కారణం ఏంటి? రేపు జూలై, ఆగస్టు, జూన్ ఈ మాసంలో వచ్చే గోదావరి పొంగి
అది జల్లి వాటర్ ద్వారా మొత్తం వచ్చేసి ఈ భూమిలో ఉండిపోతుంది. దానివల్ల పంట అంతా దెబ్బతింటుంది. దీనివల్ల 2500 ఎకరాలు పూర్తిగా నష్టపోతుంది. ఇంత కీలకమైన ఇప్పుడు జిల్లాకి ఆధారితం ఏంటి? వ్యవసాయ ఆధారిత జిల్లా. అందుకే మేము ఏం కోరుతున్నామంటే మీరు వెంకటనగర్ పంపింగ్ హౌస్ ఏదైతే ఉందో ఆ విధంగానే పంపింగ్ హౌస్ ద్వారా మళ్ళీ వెంటనే వాటర్ గోదావరిలో తీసి చేయకపోతే మాత్రం ముప్పు వల్ల రైతులు ఈరోజు ఎకరానికి 50,000 రూపాయలు మాత్రమే కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, అప్పు పడిపోతున్నారు. అందుకే ఈరోజు మీకు తెలుసు అక్కడ ఉన్న ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజు మొత్తాన్ని భూమిని కొనేస్తుంది. ఎందుకని? వాళ్ళు నష్టపోతున్నారు రైతులు. నీకు అన్నం పెట్టే రైతు ఏడుతూ ఉంటే మనం ఎలా బతకగలం? గోదావరి జిల్లా అన్నపూర్ణ జిల్లా. అలాంటి అన్నపూర్ణ జిల్లా కంటి తెర పెట్టి మీరు ఎలాగా? మీరు ఇసుక ఏం పెడతారో పడండి, మీరు ఏం తింటారో తినండి, మేము ఆ జోన్ రావట్లేదు. మా బాధ ఏంటంటే ముందు రైతులకు న్యాయం చేయండి. రైతుల ఉసురు మీకు తగులుతుంది. అందుకనే అది ఇమ్మీడియట్గా పరిష్కారం చేయమని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మల దత్తు మాతృమూర్తి బొమ్మల వెంకట సీతారామలక్ష్మి సంస్మరణ సభ స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన నివాసంలో సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఆమెకు నివాళులర్పించారు. బొమ్మల భూరమ్మ వయస్సు రీత్యా కలిగిన అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. సోమవారం నివాసం వద్ద ఆమె చిత్రపటానికి బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, రాజకీయ పార్టీల నాయకులు విచ్చేసి పుష్పాంజలి ఘటించారు. ఆమె కుమారుడు బొమ్మల దత్తు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, నర్సిపల్లి హారిక, గుర్రాల వెంకట్రావు, కోడూరు లక్ష్మీనారాయణ, ఎరుమల రంగారాబాబు, బూర రామచంద్రరావు, కాలేపు సాయిరాం, అడబాల రామకృష్ణ, అయ్యల గోపి తదితరులు నివాళులర్పించి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారు చేసిన త్యాగాలు పడిన కష్టం మరవలేనిదని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ శాసనసభ్యుడు గోరట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సాగించిన విధ్వంసక పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడిందని గోరట్ల పేర్కొన్నారు. గాడి తప్పిన పాలనను దారిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం కొనసాగించడానికి గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
సిటీలో ఏడాది కాలంలో ఫ్లెక్సీలు వేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారని ఆదిరెడ్డి కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మేము చిన్నాళ్ళం ఏంటి విషయం? ఒక సామెత ఉంది, ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అన్నాడంటే ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. మొండికేసి కేసీఆర్ వాళ్ళు మొండికేసి ఆస్తుల విభజన జరగనీయలే. ఇదే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి కొలుక్కు వస్తూ ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం, ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు. రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మేము ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో? ఊరికి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్, ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేంజ్. బొమ్మూరు కాంప్లెక్స్, నాట్ వన్, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి, మర్చిపోకండి. ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు, పీడబ్ల్యూడీ ల్యాండ్స్. తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది. విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది. ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు. చూడమన్నప్పుడు నేను చూశాను, 190 ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా. దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు. ఒక తెలుగు విశ్వవిద్యాలయం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, ఒక ఉమెన్స్ ఐటీఐ, డైటు, అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి. అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ అది. వీళ్ళకేం తెలుసు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి. ఆ రోజు చరిత్ర అది 85లో. రాజమహేంద్రవరం నగరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గంలో అత్యంత వేడుకగా జిల్లా స్థాయి యోగాంధ్ర యోగ అభ్యాస ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా గురువు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ యోగా అభ్యాసన ఆసనాలు అధికారులకు నేర్పించే ప్రక్రియ చేపట్టారు. జూన్ 20వ తారీఖున వరకు ఇదే ప్రాంగణంలో ప్రతిరోజు యోగాభ్యాసన తరగతులు జరుగుతాయని అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని చిన్నరాముడు కోరారు. జిల్లా యంత్రాంగం, జిల్లా ఆయుష్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, ఆయుష్ డాక్టర్ కె రమేష్, యోగాభ్యాసకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 7, 8, 9 ఉండాలి. మీరు ఇలా కొనసాగండి, చూస్తే అన్ని వర్గాలు వెళ్ళే కాదు. ఏరికే సక్రమంగా పనిచేసే అవసరం ఇదే. ఇక్కడికి స్టక్ అయిపోతే రక్తపరిచయం 4, 5, 6, 7, 8, 9 రిలీజ్ యువర్ పొజిషన్. నెక్స్ట్ కమ్ టు దండాసనం. నెక్స్ట్ ఏంటంటే ఆసనం బోర్లా పడుకోవాలి. మనం బోర్లా పడుకోవాలి. వెరీ గుడ్. ఇది పూర్వవస్థాపన ఎక్సర్సైజ్ చేసుకుంటాము. యోగాంధ్ర ప్లేస్లో ఉన్నాము. ఈ నెల 21 నుంచి నెక్స్ట్ మంత్ జూన్ నెల 21 వరకు మనము 21 జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటాము. దాని సందర్భంగా మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు. కాబట్టి మన అందరం కూడా రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి 60, 70, 80, 90, 100 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోగా పార్టిసిపేట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. మీరు ఒకరే పాల్గొనేది కాకుండా మీ తరపు నుంచి 4 రావాలి. ఒకరు ముందు, వెనకల, కుడి, ఎడమ 4 దిక్కులు మీరే ఉండాలి. తెలుగు జాతి గర్వించదగిన నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేసిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి తక్షణం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవులో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు ఇష్టమైన అన్నదాన కార్యక్రమాన్ని నాన్ వెజ్ వంటకాలతో ఏర్పాటు చేశారు.
ఎర్రా వేణును అభినందించారు. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు నాయకులందరూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నందున ముందుగానే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మన మహానాడు 27, 28, 29లో కడపలో జరగబోతుంది. దానికి ముందుగా ఎందుకంటే అందరూ కూడా మహానాడికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ లోపల ఇక్కడ ఎర్రా వేణుగోపాలరెడ్డి గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయన ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఇన్ ది మెమరీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, లేట్ ఎన్టీ రామారావు గారు అరేంజ్ చేశాడు. చాలా సంతోషం అందరికీ. అంతేకాదు అన్ని దానాలు కానీ అన్నదానం గొప్పదన్నారు. అందుకనే అన్నగారికి ఇష్టమైన విషయం కూడా అన్నదానం ఏది కాబట్టి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎర్రా వేణు గారికి. అందుకని ఈ రోజున ఆయనకి రామారావు గారికి అంటే ఇదే తెలుగుదేశంలో చిరకాలం ఉన్నాడు కాబట్టి రామారావు గారు ఆ రుచులు అభిరుచులు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి చికెన్ కర్రీతోటే భోజనం పెడుతున్నాడు ఇక్కడ. నేను దాని గురించి వచ్చేదాకా ఆగండి అని అంటుంటే ఏంటో అని ఆలోచిస్తే రామారావు గారికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అందు గురించి దాంతో ఆయన ఈ కార్యక్రమం జరపడం అన్నదే నేను మనస్ఫూర్తిగా వేణు గారిని అభినందిస్తూ ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని, ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారానికి నాంది కావాలని కోరుకుంటున్నాను. రామారావు గారి ఈ సంవత్సరం 102 సంవత్సరాలు ఆయన మహనీయుడు 102 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి రేపు 28వ తారీఖుకి. అయితే పెద్దలు అప్పారావు కానీ కృష్ణ గారి సారథ్యంలో రాజమహేంద్రి అంతా కూడా కడపకు తరలి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున ముందుగా రామారావు పేరిట ఈవేళ అన్నదానం నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. తర్వాత ఈ సందర్భంగా రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎర్రా వేణు గారు మన ఎన్టీ రామారావు గారి గురించి, ఎన్టీ రామారావు ఎన్టీ ఊడని ఊరు సామాన్యుల దృష్టిలో వెళ్ళిన ఆయన మనిషి. ఆయన గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు. ఇదే చెప్పారు కదా, ఆయనకి ఎన్బీతో ఫుడ్ ఇష్టం అని చెప్పేసి అందువల్ల ఆ కార్యక్రమం కూడా పెట్టారు. ఇది వాళ్ళు ఈ పేదలందరూ ఆస్వాదిస్తారని చెప్పేసి ఈ పెట్టిన కార్యక్రమం జయప్రదమైనందుకు సంతోషం. దానాల్లోకి అన్నదానం గొప్పది. మరి ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకుని ఎర్రా వేణు గారు ఈవేళ ఆయనకి ఇష్టమైన చికెన్ కర్రీతోటి పేదలందరికీ భోజనం పెట్టడం, అలాగే లోకేష్ బాబు గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేయడం, మేము కూడా ఆయనతో పాటు డిమాండ్ చేస్తున్నాం. ఈ మహానాడు సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన నా వార్డులో పెట్టినందుకు ఎర్రా వేణు గారికి ధన్యవాదాలు. తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు సతీమణి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్లో ప్రతిపాదించడం జరిగేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న గృహాలకు కుళాయిలు వేయించామన్నారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మల్ల వెంకటరాజు, బీజేపీ నాయకులు ఆచారి తదితరులు పాల్గొన్నారు. రాజుగారు వార్డు మున్సిపల్ కాలనీ బాంబే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకటరాజు గారి ఒక సతీమణి గారి ప్రతిపాదన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నది. 2014లో పెట్టిన ఫైలు ఇప్పుడు 2025 అంటే 11 సంవత్సరాలు పట్టేసింది. అంటే టీడీపీ ఉండుంటే గత 5 సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో. వైసీపీ వాళ్ళు ఎందుకు చెయ్యాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 99 ఇల్లులు 99 ఇల్లులకు కూడా ఇంటింటికి కుళాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా
పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కనే పార్క్ ఉంది, సంజీవ పార్క్. దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం. నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది. వెంటనే ఈ వార్డులోనే సంజీవ పార్క్, అది కూడా చాలా మంచి పార్కు. దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడికెక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని ఆమె ఎండగట్టారు. ఆపరేషన్ సింధూర్ తో దేశ సత్తా అందరికీ తెలిసిందన్నారు. అంతర్జాతీయ వేదికపై పాక్ ను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిల బృందాలు ఎంపీ పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ప్యారిస్ కి బయలుదేరి వెళ్లింది. ఫ్రాన్స్, యూకే, EU, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాలలో పర్యటించి జూన్ 8వ తేదీన భారత్ కి రానున్న ఈ బృందానికి బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారు. పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, అందుకు ప్రత్యేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదం గురించి ఈ బృందం వివరిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, 4 మృతి. జూన్లో అఖండ గోదావరికి శంకుస్థాపన, వెల్లడించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. ఇళ్ల స్థలాలకే జూన్ 2న రాష్ట్ర వ్యాప్త ధర్నా, సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ. బొమ్మల బూరమ్మకు నాయకుల ఘన నివాళులు, బొమ్మల దత్తు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం. బాబు కొడుకుల చరిత్ర ఎవరికీ తెలియదు, ఆదిరెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.